థ్యాంక్ యూ సో మచ్ అండి. స్టార్టింగ్ ప్రాబ్లం ఆగండి. ఈసారి టేక్ 2 యాక్షన్. ఏదన్నా అడగాలి. మ్యూజిక్ ఫస్ట్ మ్యూజిక్తో మొదలెడదాం. కాదు, వీళ్ళంతా ఎమోషనల్ మాట్లాడితే మరీ ఇంత ఎమోషనల్ అనుకోలేదు నేను. సో థ్యాంక్స్ అండి అందరికీ. అండ్ ఈ మూవీకి ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్ అండి. టీజర్ నుంచి, పోస్టర్ నుంచి, ట్రైలర్ వరకు చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, సపోర్ట్ చేశారు జెన్యున్గా. వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద స్టార్స్. మేము చాలా కొత్త వాళ్ళం అయినా కూడా వాళ్ళు పార్ట్ ఆఫ్ ద టీంలో సపోర్ట్ చేశారు. డెఫినెట్గా ఎవరిని అప్రోచ్ అయినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు అదేదో వాళ్ళ వర్క్ లాగా లేకపోతే ఇంకా మొహమాటంగా చేయలేదు. వాళ్ళు కూడా కంప్లీట్లీ ఇన్వాల్వ్ అయ్యి చేశారు. సో అది చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈ టీంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నా ఫ్రెండ్స్ అండి. ఆర్ట్ డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, కాస్ట్యూమ్ డిజైనర్ కానీ, హర్ష బ్రో కూడా నాకు చాలామంది తెలుసు. మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కరు మాత్రం నాకు ఈ సినిమా నుండే తెలుసు. ఆయనతో మాట్లాడినప్పుడు ఎప్పుడు మ్యూజిక్ డైరెక్టర్తో మాట్లాడినట్టు ఉండేది కదా, ఏదో సూపర్ సీనియర్తో మాట్లాడినట్టు ఉండేది. మాకు వైజాగ్ మా ఊరే, ఎప్పుడు బీచ్ కబుర్లు అన్నీ చెప్పుకునే వాళ్ళం. నాకు కొంచెం మొహమాటం ఎక్కువ అనమాట, నో చెప్పడం కూడా రాదు. సో ఏదైనా ఆయన నాకు ఇచ్చి ఇది బాగుంటుంది అనుకుని ఇద్దరం డిస్కస్ చేసి ఇంటికి వెళ్ళిపోయాక బాగుంది అని ఇంటికి వెళ్ళిపోయి ఆయన పడుకుని పోయారు అని తెలిసాక మెసేజ్ పెట్టేవాడిని, అన్న ఇంకోటి చేస్తే బాగుంటుందేమో అని చెప్పి. సో అయినా కూడా నన్ను చాలా రోజులు భరించి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారండి. మూవీ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. అండ్ చిన్నప్పటి నుండి చిరంజీవి గారు మూవీస్ చూసేవాడిని. చాలా సినిమాలు టికెట్లు కూడా దొరకలేదు నాకు ఆయనవి. బట్ ఆయన పక్కన కూర్చొని సినిమా ట్రైలర్ చూపించడం, ఆయన అప్రిషియేషన్ తీసుకోవడం అనేది బిగ్గెస్ట్ మూమెంట్ ఆఫ్ దిస్ ఫిలిం. సో సినిమా డెఫినెట్లీ మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. అండ్ ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి మూవీలో. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాండి.